తర్వాత మనం చేసే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్‌తో ఫర్టిలిటీని ఎక్కువ చేసుకోవచ్చా? సో, కన్సెప్షన్ ఛాన్సెస్‌ని ఎక్కువ చేయొచ్చా? యెస్, డెఫినైట్‌లీ చేసుకోవచ్చు. ఆ చేంజెస్ ఏంటిది? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఐ వుడ్ సే ఒక స్మాల్ చెకప్. చెకప్‌లో మీ ఎగ్ కౌంట్ ఎంతుంది? ఏఎంహెచ్ లెవెల్ ఎంతుంది? వేరే ఏమైనా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా అనీమియా గాని వాటెవర్. ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోండి. దాని తర్వాత స్లీప్. సో, పడుకోవడం అనేది ఐ వుడ్ సే మినిమమ్ మోర్ దెన్ 6 అవర్స్. 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈస్ కరెక్ట్. సో, 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉన్నప్పుడు స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది. హార్మోన్ లెవెల్స్ అన్నీ కరెక్ట్‌గా రిలీజ్ అవుతుంది. అదే మీరు తక్కువ పడుకున్నారనుకోండి, హార్మోన్ ఇంబాలెన్సెస్ ఉంటుంది. కార్టిసాల్ హార్మోన్ అనేది ఎక్కువవుతుంది. మంచి హార్మోన్స్ మెలటోనిన్ ఇవన్నీ ఏంటిదంటే ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ హార్మోన్స్. సో, ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుంది ఇఫ్ యూ డోంట్ స్లీప్ ప్రాపర్‌లీ. సో, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అట్‌లీస్ట్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారు ఈ మధ్య. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. సో, ఐ వుడ్ నాట్ సజెస్ట్ దిస్. ఎందుకు అంటే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు లేదా లాంగ్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇన్సులిన్ అనేది రేజ్ అవుతుంది. బ్లడ్ షుగర్ స్పైక్స్ వస్తుంది. సో, ఆల్ దిస్ విల్ కాస్ట్ ఎట్లా అంటే పీసీఓడీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. నీటి బుడగలు ఉన్న వాళ్ళలో ఎట్లుంటుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది, ఎగ్ కరెక్ట్ రిలీజ్ అవ్వకపోవడం. ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళలో కూడా మొదలవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఈట్ ప్రాపర్ డయట్, హెల్తీ డయట్ తీసుకోండి. హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఫ్యాట్స్ అనేది గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి. అవొకాడోస్‌లో లేకపోతే ఫిష్‌లో ఉన్న ఫ్యాట్స్ తీసుకోండి. ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. లీఫీ గ్రీన్స్ తీసుకోండి. దీంతో దేర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు కెఫీన్. సో, చాలామంది ఏంటిదంటే టీలో గూడా కెఫీన్ ఉంటుంది. ఇదనేది నేను ముందే జెప్తున్నాను మీకు. సో, కెఫీన్ 2-3 కప్స్ కన్నా ఎక్కువ. కప్స్ అంటే ఈ సైజ్ కాఫీ మగ్ సైజ్ గాదు. సో, 2-3 కప్స్ కన్నా ఎక్కువ కాఫీ తీసుకుంటే కెఫీన్ ఇంటరాక్ట్ చేస్తుంది. సో, కెఫీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఎగ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ థాట్ ఒకవేళ మీరు ఆ 2 వీక్ వెయిట్ పీరియడ్‌లో ఉన్నారు. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ జేస్తున్నారంటే మోర్ ఆఫ్ కెఫీన్ విల్ ఆల్సో కాజ్ ఎర్లీ అబార్షన్స్. సో, కెఫీన్ ఇంటేక్‌ని తగ్గియండి. అలాగే ఎక్సర్సైజ్. ఓవర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ గుడ్. అలాగే అస్సలు చేయకపోవడం గూడా మంచిది కాదు. సో, ఎక్సర్సైజ్ అస్సలే చేయలేదనుకోండి, వెయిట్ పెరుగుతూ ఉంటారు. హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువవుతూ ఉంటుంది. మళ్ళీ ఇర్రెగ్యులర్ సైకిల్స్‌కి దారి తీస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ బాగా ఎక్కువ చేస్తే ఏమవుతుంది, వెయిట్ అనేది టకటకా పడిపోతూ ఉంటుంది. ఫ్యాట్ తక్కువవుతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపం వస్తుంది. మళ్ళీ ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్‌గా జరగదు. సో, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. వాకింగ్ ఒక 30-40 మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేయండి. హై ఇంటెన్సిటీ గాకుండా మోడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. యోగా చేయండి. ఇట్లాంటివి చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు స్ట్రెస్. సో, స్ట్రెస్ ఎప్పుడైనా పడకూడదు. నాట్ ఓన్లీ ఫెర్టిలిటీ హెల్త్, ఓవరాల్ హెల్త్‌కి కూడా స్ట్రెస్ అనేది మంచిది గాదు. సో, స్ట్రెస్‌లో ఏంటిదంటే కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏది మనకు ఫెర్టిలిటీకి ఇంపార్టెంటో, ఎగ్ రిలీజ్‌కి కానీ, క్వాలిటీకి ఇంపార్టెంటో ఆ హార్మోన్స్ అన్నిటిని కంట్రోల్‌లో పెట్టుకుంటుంది. సో, కంట్రోల్‌లో పెట్టడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ అదే సమస్య వస్తుంది. సో, ఎగ్ అనేది కరెక్ట్ క్వాలిటీ ఉండదు. రిలీజింగ్ కూడా కరెక్ట్‌గా ఉండదు. సో, స్ట్రెస్‌ని రిలీవ్ చేయడానికి మీకు ఏది హెల్ప్ చేస్తే అది. యోగా అయితే యోగా, మెడిటేషన్, కొందరు జస్ట్ ప్రయాణాలు చేస్తే వాళ్ళ హెల్త్ కొంచెం సెట్ అవుతుంది. అట్లేమన్నా చేసుకోవచ్చు. స్ట్రెస్ ఎక్కువ పడకండి. ఇంకొకరితో మాట్లాడాలనిపిస్తే ఆ స్ట్రెస్‌ని షేర్ చేసుకోండి. నెక్స్ట్ వెయిట్. సో, వెయిట్ గూడా ఓవర్ ఉండకూడదు. అలాగే తక్కువ ఉండకూడదు. సో, బీఎంఐ అనేది ఎంతుండాలో ఆ రేంజ్‌లో ఉంటే మంచిది. లెస్ వెయిట్ ఉన్నా సేమ్ ప్రాబ్లమ్. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గుతుంది. ఎగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్ రిలీజ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్ ఫార్మేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అట్లాంటివి వస్తది. పీసీఓ ప్రాబ్లమ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తూ ఉంటుంది. ఎగ్ మళ్ళీ విడుదల కాదు. సో, ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటది. ఆఫ్టర్ దట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలామంది ఒకటే చోట కూర్చొని వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఫోన్ ఊరికే బ్రౌజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. సో, వీళ్ళలో ఏమవుతుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వెయిట్ పెరుగుతుంది. మళ్ళీ హార్మోన్ వేరియేషన్స్ ఉంటది. సో, ఎవ్రీథింగ్ ఆన్ ద హోల్ ఈస్ రిలేటెడ్ టు యువర్ హార్మోన్స్. సో, ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మళ్ళీ ఓవ్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. హీట్ ఎక్కువ అవ్వడం వెన్ యూ సిట్ ఇన్ అ ప్లేస్ ఆర్ హావ్ యూర్ ల్యాప్‌టాప్ ఇన్ యూర్ ల్యాప్, హీట్ ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఏమవుతుంది, మళ్ళీ స్పెర్మ్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. సో, 2 గ్యామీట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో, దీన్నెట్లా అవాయిడ్ చేద్దాం? వెన్ యూ సిట్ ఎట్ ఎ ప్లేస్ అట్‌లీస్ట్ వన్స్ ఇన్ హాఫ్ అన్ అవర్ గానీ, లేకపోతే 45 మినిట్స్‌కి ఒక్కసారి జస్ట్ అట్లా తిరిగొచ్చి కూర్చోండి. సో, థాట్ విల్ హెల్ప్ దిస్ ప్రాబ్లమ్.
అలాగే వెన్ టు మీట్ అ డాక్టర్. సో, ఒకవేళ పెళ్ళయి మీకు 30-35 ఇయర్స్ లోపు పెళ్ళయిందనుకోండి. ఒక 1 ఇయర్ అట్లా వెయిట్ చేసుకోవచ్చు. బట్ ఆఫ్టర్ థట్ ఇనీషియల్ చెకప్. ఫస్ట్ ఒక చెకప్ చేసుకోండి. చేసుకొని అన్నీ నార్మల్ ఉందనుకోండి. వెయిట్ ఫర్ 1 ఇయర్. ఒకవేళ 35 అబోవ్ ఉన్నారనుకోండి. అట్‌లీస్ట్ వెయిట్ ఫర్ 6 మంత్స్. అది కూడా కాదు. మీరు ఒక 37 అబోవ్‌లో పెళ్లి చేసుకున్నారనుకోండి. రైట్ అవే డాక్టర్‌ని మీట్ అవ్వండి. థాంక్ యూ.